ఇవా నీ పేరేం పేరే? మాణిక్యమ్మ. ఎంతమంది కొడుకులు బిడ్డలు నీకు? నాకు బిడ్డలు లేరు, కొడుకులు లేరు. ఒక బిడ్డ ఉండదు. సంతులు ఉండము, మాకు దిక్కు లేని ఉండము. ఇంత ఉండ భూమిలు అవి పోతే మేము ఏడపోయి బతకాలి. ఇట్లా ఏడ ఇది చేసి మేము ఏడ బతకాలి. ఇప్పుడు ఇంత ఇది చేసి పోవాలి. పైసలకు అవి అమ్ముకున్నాలే అంటే మేము అమ్ముకున్నాము. ఉండ ఇంత భూములు అన్ని బతుకుతుంటాము. యాదో కూలి చేసి బతుకుతుంటాము. ఇక మేము చేసి ఇంత ఉండ భూములకు ఆ కంపెనీలు వస్తుంది, అవి వస్తుంది అంటే ఆ కంపెనీ మేము మాకు వద్దు. ఉండ కంపెనీలు వస్తేనే డెవలప్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది. అవి ఏం వద్దు, వద్దు మాకు ఏం వద్దు. అవి మాకు ఇంత ఉండ భూములు అమ్మినా బతుకుతుండము, ఇంత కూలి నాలో చేసి బతుకుతుండము. కానీ అవి పోతే మేమేం చేయాలి? ఎడపోయి తాగు చేసుకున్నాలి. మేము సానికి అయినప్పటి నుంచి ఎప్పుడు కాలేదు. ఇప్పుడేమో ఇంతగానం ఇది చేస్తుండారు. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళింది నీకు భూమి? ఎన్ని ఏళ్ళకి వెళ్ళింది నీకు భూమి? ఓ ఎన్ని సంవత్సరం మా మామూలు మా తాతోళ్ళు అప్పటి నుంచి ఉండదు భూమి. అవి ఇప్పుడేమో ఇప్పుడు ఏమో అవి ఇవి కథలు చేస్తుండారు. లేనిది ఒకటి మాకు లేదు, బేకు లేదు. ఉండ ఇంత దోషుడు అది మాకే బేకు. కంపెనీ వద్దు, అది వద్దు. భూమి మాత్రం ఇయ్యరు మీరు? ఇయ్యం. ఇప్పుడు ఇండ్లు కూడా మరి తీసుకుంటారంట? తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? ఇల్లు కంపెనీలు కడతారంట, పెద్ద 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 కంపెనీలు కట్టుకోక మాకు ఎడ తవ్వు వేస్తాడో పెట్టుండి, ఎడ తవ్వు వేస్తాడో ఆ తవ్వు పెట్టుండి. కానీ భూమి అయితే ఇవ్వవు నువ్వు? ఇయ్యం. ఇంకా మీరు మాట్లాడతారా ఎవరన్నా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? సాయి కుమార్. మీకు భూమి ఉందా? భూమి ఉందా? ఎంత ఉంది? ఉందా? మరి మీ భూమి గవర్నమెంట్ తీసుకుంటుందంట, ఇస్తారా మీరు భూమి? ఇయ్యవా? ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఏం చదువుకుంటున్నావు? ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావా? ఇయ్యవా?